ఓం మహాగణాధిపతయే నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् हवन् देवी जुजुषाणाघृताची षड्मान्नो वाचमुशती शृणोतु. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्यस्तन्नमामि गजाननम्. प्रह्लादनारद पराशर पुण्डरीक व्यासाम्बरीश शुक शौनक भीष्मदाल्भ्यान् रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानिमान् परम भागवतान् नमामि. धर्मो विवर्धते युधिष्ठिर कीर्तनेन पापं प्रणश्यति वृकोदर कीर्तनेन शत्रुर्विनश्यति धनञ्जय कीर्तनेन माद्रीसुतौ कथयतां न भवन्ति रोगाः. ये मानवा विगतरागपरापरज्ञानारायणं सुरगुरुं सततं स्मरन्ति ध्यानेन तेन हतकिल्बिषचेतनास्ते मातुः पयोधररसं न पुनः पिबन्ति. नारायणो नाम नरो नराणां प्रसिद्धचौरः कथितः पृथिव्याम् अनेकजन्मार्जितपापसञ्चयं हरत्यशेषं स्मृतमात्र एव यः. मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम्. लौघमग्ना सचराचराधरा विषाणकोट्याखिल विश्वमूर्तिना समुद्धृता येन वराहरूपिणा समे स्वयं भूर्भगवान् प्रसीदतु. अचिन्त्यमव्यक्तमनन्तमव्ययं विभुं प्रभुं भावित विश्वभावनं त्रैलोक्य विस्तार विचारकारकं हरिं प्रपन्नोऽस्मि गतिं महात्मनाम्. यदि गमनमधस्तात् कालपाशानुबन्धात् यदि च कुलविहीने जायते पक्षिकीटे कृमिशतमपि गत्वा ध्यायते चान्तरात्मा मम भवतु हृदि स्था केशवे भक्तिरेका. तस्य यज्ञवराहस्य विष्णोरतुलतेजसः प्रणामञ्जे प्रकुर्वन्ति तेषामपि नमो नमः. स्वकर्मफलनिर्दिष्टान्याञ्जाञ्योनिं व्रजाम्यहं तस्यां हृषीकेश त्वयि भक्तिर्दृढास्तु मे. कृष्णे रताः कृष्णमनुस्मरन्ति रात्रौ च कृष्णं पुनरुत्थिताये ते भिन्नदेहाः प्रविशन्ति कृष्णे हविर्यथा मन्त्रहुतं हुताशि. कीटेषु पक्षिषु मृगेषु सरीसृपेषु रक्षः पिशाचमनुजेष्वपि यत्र यत्र जातस्य मे भवतु केशवत्वत्प्रसादात् त्वय्येव भक्तिरचला अव्यभिचारिणी. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रम् अकल्मषं पराशरात्मजं वन्दे शुकतातन्तपोनिधिम्. अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः. वेदकल्पवृक्षविगलितमयि शुकमुखसुधाद्रवमुनमुनसियुन्न भागवत पुराणफलरसास्वादन पदविगनुडु रसिक भावविदुलु. పరమకారుణిక
మూర్తి అయినటువంటి శ్రీమద్ వ్యాసమునీంద్రవర్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ, వారి పుత్రరత్నమై పరమహంస అవధూతరాగ్గా అందరి చేత కొనియాడబడినటువంటి శ్రీ శుకాచార్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ, అంతటి అవతారమా అన్నట్లు ఆంధ్రవ్యాసులుగా అవతరించినటువంటి బమ్మెర పోతరాజ వర్యులకు వారి పదపద్మములకు నమస్కరిస్తూ, నేటి దినమున 5వ నాడు 5వ దివసమున మనం ప్రవేశించాము కాబట్టి సంప్రదాయబద్ధంగా దశమస్కంధంలో ఉండేటువంటి పూర్వభాగం యొక్క విషయాలను ఉపన్యాస రూపకంగా విచారణ చెయ్యాలి అని సంప్రదాయం కాబట్టి శక్తి అనుసరించి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని నాదైన శైలిలో కొద్దిగా చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ప్రారంభిస్తాను. ఎమ్మెలు సెప్పనేల జగమున్నగబన్నగ రాజశాయికిన్ సొమ్ములు వాక్య సంపదలు సూరలు చేసిన వాని భక్తిలో నమ్మిన వాని భాగవత నైష్ఠికుడై తగువానిన్ పేర్మితో భమ్మెర పోతరాజు గవి పుట్టపురాజు తలంచి మృక్కేదన్. ఏర్చూరి సింగనామాఖ్యులు స్తుతి చేసినట్లుగా ఒక పర్యాయము మనందరికీ భాగవతామృతాన్ని ఆంధ్ర భాషలో అందించినటువంటి వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ విషయ ప్రవేశం జరిగితే, భాగవతామృతాన్ని ఆస్వాదించిన ఎందరో భక్తులు ఆస్వాదన కాలంలో దాని యొక్క మాధుర్యం ఎంత అతిశయంగా ఉన్నది అని చెప్పటానికి అది సాధ్యము కాదు అన్నట్లుగా తోచి, ఆ భాగవత అమృత ఆస్వాదన తరువాత శ్రీకృష్ణ స్మరణయే సర్వదా సర్వకాలావస్థయందు కూడా ఉన్నటువంటి ఎందరో మహనీయ భక్తులు వారి వారి శైలిలో ఆ శ్రీకృష్ణుని స్తుతించి ఉన్నారు. అందున పరమభాగవతోత్తములే కులశేఖర ఆళ్వారులు అని చెప్పి ముకుందమాలా స్తోత్రం అని వారు రచించి ఉన్నారు. నేటి దినమున వారిని స్మరించుకోవడం ఎంతో భాగ్య విశేషమే. ఈ భాగవతం యొక్క గొప్పతనాన్ని చెబుతూ, వ్యామోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్యౌషధం దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం భక్తాత్యంత హితౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం శ్రేయః ప్రాప్తికరౌషధం పిబ మనః శ్రీకృష్ణ దివ్యౌషధం. శ్రీకృష్ణ లీలలు నిండి ఉన్నటువంటి భాగవతం ఒక ఔషధమట. శ్రీకృష్ణ నామమే ఒక ఔషధమని. వ్యామోహ ప్రశమౌషధం, కేవలం మోహం వల్లే కదా ఆత్మ కాకుండా అసత్య వస్తువుల మీద ప్రేమ పంచుకుని వాటిని సిద్ధింప చేసుకోవడానికి ప్రయత్నం అంతా ఎందుకంటే మోహం వల్ల. ఆ వ్యామోహం పరిపూర్తిగా నిర్మూలన కావటానికి భాగవతాఖ్యం శ్రీకృష్ణ నామ మహిమ
ఎంత గొప్పది అన్న విషయాన్ని తరచు తరచు చెప్పినదైనటువంటి ఈ భాగవతం అనేది ఏదైతే ఉన్నదో అదే ఔషధం అన్నమాట. వ్యామోహ నిర్మూలన కోసం ఉపయోగించినటువంటి మందు. ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం. ఎందరో మునీశ్వరులందరూ కూడా దీనజన ఉద్ధరణ కోసం ప్రవృత్తిని కల్పించుకుని వారి వారి శైలిలో ఉచితానికి భంగం లేకుండా ఎంతో గొప్పదైనటువంటి ప్రయత్నంతో దీనజన ఉద్ధరణ కావిస్తూ ఉంటారు. అయితే వారి యందు ప్రవృత్తి లేకపోతే నాబోటిగాంటి స్థితి ఏమిటి? అందువల్ల భగవంతుడు పరమకారుణికుడై ఆ మునిజనులందరికీ కూడా ఒక ప్రవృత్తిని కల్పిస్తాడు. ఆ రకంగా కూడా ఇది భాగవతం ఔషధం ప్రవృత్తి కోసం. దైత్యేంద్రార్తికరౌషధం. పరమ దుర్మార్గులైనటువంటి రాక్షస రాజులందరూ కూడా వారికి ఆర్తిని కలిగింపజేసి వారి నాశనానికి, అంటే దౌష్ట్య నాశనం అనే ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఆ దౌష్ట్య నాశనానికి కావలసినటువంటి ఔషధం ఈ భాగవతాఖ్యమైనటువంటి ఔషధం. త్రిభువనే సంజీవనైకౌషధం. మనకు మాత్రమా? భూలోకంలో ముల్లోకముల యందు కూడా సకల సౌభాగ్యములు, శాంతి ప్రవర్తిల్లాలి అంటే ఈ భాగవతము సంజీవనిగా పనిచేస్తూ ఉన్నదట. భక్తాత్యంత హితౌషధం. భక్తులకందరకు కూడా అత్యంతమైనటువంటి మేలుని కలిగింపజేసేటువంటి మందు. భవభయ ప్రధ్వంసనైకౌషధం. ప్రధానంగా ఉన్నటువంటి భయం ఏమిటంటే ఈ సంసార భయం. దానికి మూలభూతమైనటువంటి రోగం ఏమంటే ఈ శరీరము నేననుకోవడం, నాదైన వాళ్ళు కొంతమంది ఉన్నారని, నా 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 వాళ్ళు కాని వాళ్ళు కొంతమంది ఉన్నారని, ఈ రకంగా చిల్లవలు పల్లవలు, చిలవలు పలవలు, ఇది భవభయానికి దారితీస్తున్నదన్నమాట. అంతటి భవభయ ప్రధ్వంసనానికి ఏకమైన ఔషధం. మళ్ళీ ఇంకో వేరు దానికోసమై ప్రాకులాడవలసినటువంటి పని లేదు. శ్రేయ ప్రాప్తికరౌషధం. శ్రేయస్సును మామూలుగా మనం జీవనంలో ఉన్నాం కాబట్టి మనకి సర్వసౌఖ్యములను కలగజేసి శ్రేయస్సును కలగజేసేటువంటి చేయడానికి కావలసినటువంటి మందుగా నిశ్రేయ అని ఒక పదంతో మోక్షం అన్నమాట. నిశ్రేయ ప్రాప్తికరము ఎవరు? ఈ భాగవతాక్షమైనటువంటి శ్రీకృష్ణులే. పిబ మనః శ్రీకృష్ణ దివ్యౌషధం. ఓ మనసా, తాగు, తీసుకో, పుచ్చుకో ఈ శ్రీకృష్ణ దివ్య ఔషధం ఏదైతే ఉందో దానిని సేవిస్తూ ఉండు సుమి అని ఎవరంటున్నారు? కులశేఖరాళ్ళు వారు. వారు చక్రవర్తిగా ఉండేవారట. ఆశ్చర్యం వేస్తుంది. ఒకనొక సందర్భంలో వారి కృష్ణ భక్తి త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ అని అంటారు. అంటే చక్రవర్తులుగా ఉన్న తర్వాత వారికే అందరూ భృత్యులు ఉంటారు కానీ వారు భృత్యులుగా ఉండవలసినటువంటి స్థితి ఎక్కడుంటుంది కాక? అంటే అహంతకి నాశనం ఏ రకంగా జరుగుతుంది కాక? శ్రీకృష్ణ పదాలను సేవించుకుంటూ వారు అన్నారు,
త్వద్భృత్య, నీ సేవకులు ఉన్నారు కదా, భృత్య ఆ సేవకుడికి సేవకుడు, అంతటితో సరిపోలేదు. భృత్య పరిచారక, మూడో స్తరంలో ఉండేటువంటి భృత్యుడు, మళ్ళీ వాని యొక్క భృత్యుడు. భృత్య పరిచారక భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ. నీ భృత్యునిగా నన్ను పరిగ్రహించునుగాక అని. అంటే దానిలో తాత్పర్యం ఏమంటే, అంతటి స్థితి వచ్చినప్పుడు శరణాగతి భావం పూర్తిగా ఉన్నది. అప్పుడు నేను నీ వాడనగా అవడానికి అవకాశం ఉన్నది కృష్ణ అని ఆర్తితో అంటూ ఉన్నారన్నమాట. ఇక దశమ స్కంధంలో పూర్వ భాగంలో ప్రధానంగా 9 విషయాలుగా చెప్పుకుంటే, బ్రహ్మాది దేవతలందరూ దేవకీ గర్భస్థుడైనటువంటి శ్రీకృష్ణుని స్తుతించడం మొదలుకొని దేవకీ వసుదేవుల పూర్వజన్మల వృత్తాంతం వరకు, అంటే కృష్ణావతార ఘట్టము. తరువాత వారు ఉదయించారు కదా, ఉదయించిన తరువాత లీలలు ప్రారంభించారు. ఎంతో మంది రాక్షసులు కంసుడు పంపిస్తే పంపింపబడి, కొంతమంది సహజంగానే అక్కడ జననం చెంది, అందరూ కూడా కృష్ణునికి అపకారం చేద్దామని ఆ రకంగా ముక్తిని పొందారు. అది ఆశ్చర్యం. లోకంలో ఎవరికైనా అపకారం చేస్తే నీకు శ్రేయస్సు కలగడం అసంభవం. కానీ శ్రీకృష్ణుడు ఆయనకి అపకారం చేసినా అపకారం చేద్దాము అనేటువంటి బుద్ధిని నశింపజేసి, నువ్వున్నావు అనేటువంటి బుద్ధిని కూడా పూర్తిగా నశింపజేసి తనలో కలుపుకుని మోక్షధామాన్ని ప్రసాదించగలిగేటువంటి సమర్థత కలిగిన వాడు శ్రీకృష్ణుడు. తరువాత పూతన వృత్తాంతం మొదలుకొని వ్రేపల్లలో అనేకమైనటువంటి లీలలు జరిగాయి. విలూఖల బంధనం, యమళార్జున భంజనం, ఇలాంటి ఘట్టాలు. తరువాత నందాదులు బృందావనానికి వలసపోయిన ఘట్టం, శ్రీకృష్ణుడి నందుని వరుణలోకం నుండి తీసుకుని రావటం. తరువాత శరద్రాత్రి కాలంలో ఒంటరిగా ఆయన మురళీగానం చేస్తూ ఉంటే గోపికలందరూ కూడా వెళ్ళి వారిలో ప్రేమ అతిశయంతో, అంటే ఒకానొక సందర్భంలో కృష్ణ నువ్వు కూడా అక్కర్లేదురా, నీ ప్రేమ ఉంటే చాలన్నట్లుగా అనిపిస్తుంది. అంటే ప్రేమించేవాడు ఒకడున్నాడు, ప్రేమింపబడేవాడు ఒకడున్నాడు, మధ్యలో ప్రేమ అనుసంధానకర్త అనేటువంటి త్రిపుటికి స్థితి కూడా లేకుండా ప్రేమ స్వరూపునిగా వారు ఉన్నప్పుడు అటువంటి భావనను వారు అందరూ అనుభవించారు. అందుకనే గోపికా గీతంతా ఒక్కసారి చదువుకుంటే చాలేమో భాగవతం అంతా చదివినంత పుణ్యఫలం అనిపిస్తుంది. ఎట్టి కల్మశాలైనా పూర్తిగా నశింపజేయగలిగేటువంటి గోపికా గీత అది. తరువాత సర్పరూపి అయిన సుదర్శనుడని గంధర్వుని శాప విమోచనం మొదలుకొని కేశవ వ్యోమాసుర సంహారం వరకు ఉండేటువంటి ఘట్టం. తరువాత అక్రూరుడు బృందావనానికి రావడం, కంస సంహారం, దేవకీ వసుదేవుల చరణం నుండి విడిపింపబడటం, ఉగ్రసేనుడికి పట్టాభిషేకం, మథురా ఘట్టం, మధురమైన ఘట్టం. తరువాత శ్రీకృష్ణుడు గోపకాంతల వద్దకు ఉద్ధవుని పంపడం మొదలుకుని ధృతరాష్ట్రునితో హితోపదేశంగా సంభాషించడం ఇత్యాది విషయాలు. భ్రమర గీతిక ఘట్టం కూడా ఇక్కడ మనకి కానవస్తుంది. జరాసంధుడు మథురా పట్టణంపై దండెత్తి వచ్చి కృష్ణునితో యుద్ధం చేయడం ఇత్యాది విషయాలన్నీ జరాసంధ ఘట్టంగా చెప్పుకుంటే, ఇక తరువాత అతి రమణీయమైనటువంటి ఘట్టంతో పూర్వభాగ ఉపసంహారం, రుక్మిణీ కళ్యాణ కథ ప్రారంభం. ఆయన రుక్మిణిని పెళ్లి చేసుకోవడం,
అంటే ఆత్మవస్తువు జీవుడు అని విడిగా ఎవరైతే ఉంటే గనక తనని తానులో ఐక్యం చేసుకోవడం అన్నమాట. ఆశ్చర్యం ఏమిటో, ఏ ఘట్టానికి ఆ ఘట్టమే, ఏ స్కంధానికి ఆ స్కంధమే, పూర్తిగా వేదాంత ప్రోత. ఎంతో అతిరహస్యమైనదట ఈ హరిజన్మ కథనం. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు జాల భక్తి తోడ చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపో. సందేహమా? ఇంతటి అతి రహస్యమైనటువంటి హరిజన్మ కథనాన్ని ఏ మనిషి అయినా సరే సౌభాగ్య విశేషం చేత, గురువుల యొక్క అనుగ్రహం చేత భక్తితో చదువుతూ ఉంటే సంసార దుఃఖ రాశి పూర్తిగా చేయబడుతుంది. సందేహానికి అవకాశమే లేదా అని. అది ఇవన్నీ కూడా వరం అంటే ఇది. ఇప్పుడు ఇందులో గోపికా గీతగా ఏదైతే అనుకుంటున్నామో, ఈ కృష్ణుణ్ణి వారందరూ, వారి స్థితి ఉంటే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ చాలు. ఇంట్లోనే ఉన్నారు అందరూ, గోపికలందరూ కూడా. వారెవ్వరాయే పరమ మౌనీశ్వరుడు కృష్ణుణ్ణి ధ్యానించి ధ్యానించి కృష్ణ సాక్షాత్కారం పొందిన తర్వాత ఆ రమణీయతకు అడ్డు ఆపు లేని, ఎల్లలు లేని అందము కదా. దాన్ని మోహించారు, ఆ అందాన్ని. అప్పటికే వారు ముక్తులై ఉన్నారుగాక. కానీ ఆ కామితం అంత తీక్ష్ణముగా ఉన్నది. నీ చెంతనే ఉండాలయ్యా కృష్ణ అంటే గోపికలుగా ఉద్భవించారాయి. అందుచేత పరమమునీశ్వరుల యొక్క స్థితి ఏ రకంగా ఉంటుందో అదే కదా గోపికలందరూ కూడా. చూడడానికి చూచేటువంటి శరీర స్థితియా? అంతటి గోపికలు ఆ కృష్ణుణ్ణి పూర్తిగా పరమ ప్రేమవశులై, అక్కడ తెలుస్తూ ఉంటుంది నిజంగా విరహ బాధ అనేది ఏంటంటే పరమభక్తునికే తెలుస్తుంది. కృష్ణ సంగతి, కృష్ణ సన్నిధి ఒక్క క్షణము ఎడబాట మరణమే. అటువంటి స్థితిలో ఉన్మాదులై ఉన్నారు వారు. అది ఈ ఉన్మత్తతే వేదాంత శాస్త్రం పూర్తిగా పట్టించుకున్న మహనీయులందరికీ ఉన్నది. ఇక్కడ గోపికలకు కనిపిస్తోంది. ఇంటాక్సికేటెడ్, అట్టి స్థితి కదా. సదాశివ బ్రహ్మేంద్ర వర్యుల వారు ముక్త స్థితులై అంతటి పరమానంద భరితులై మేను స్థితి కానరాక ఇష్టమొచ్చినట్లు అటు ఇటు సంచరిస్తున్నట్లుగా చూపరులకు అనిపించింది. వెంటనే గురువు గారికి నివేదించారు. గురువు గారు యోగ దృష్టితో చూసి, అయ్యో, నా శిష్యునికి వచ్చినటువంటి అంత ఉత్కృష్ట స్థితి నాకు ఇంకనూ రాలేదే అని వాపోయారట. ఉన్మత్తవత్ సంచరతీహ శిష్యస్తవేతి లోకస్య వచాంసి శృణ్వన్ ఖిందన్ ఉవాచాస్య గురుః పురాహ ఉన్మత్తతా మే నహి తాదృశీతి. నా యొక్క ఉన్మత్తత అంతటిది కాలేకపోయిందే ఇంకా.
అంతటి పరిపక్వ స్థితి రాలేదే అని బాధపడ్డారట. ప్రేమ అంటడమే ఆలస్యం, అంటిన తరువాత అది పెరగడమే. వేరు దారి ఉన్నదా ఏమి? అట్టి ఉన్మాద స్థితిలో వారందరూ సంచరిస్తూ ఉన్నప్పుడు వీరు కావాలని కొంచెం అటు ఇటు మరుగై ఉండట. నల్లని వాడు పద్మనజనంబుల వాడు కృపారసంబు పై జల్లెడి వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రాజిల్లెడు మూము వాడు ఒకడు చెల్వలమాన ధనంబు తెచ్చెను మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే చెప్పరే. దయచేసి చెప్పండమ్మా. ఒక్కసారి గమనిస్తే ఇంటాక్సికేషన్ ఇస్ ద కీ ఫ్యాక్టర్. మామూలు దుర్మద్యాదులకు బాగా అలవాటు పడిన వారు కూడా అది దొరకకుంటే ఎంతటి తీవ్ర స్థితిలో బాధపడుతూ ఉంటారో అదే స్థితి ఇక్కడ కూడా. కాకపోతే కృష్ణమద్యం ఇది అతి భయంకరము సుమి. దొరకకుంటే కష్టమే. మల్లియలారమి పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. నాట దయచేసి చెప్పండమ్మా. ఏ రకంగా ఉంటాడో మీకు తెలియకుండా ఉండేమో. గివింగ్ ది ఫిజికల్ ట్రీట్స్ ఆఫ్ కృష్ణ. నల్లని వాడు అని ప్రారంభించి ఈ గోపికలే అందరూ అంటారు. వారితో చుట్టిముట్టి వారిని చుట్టిముట్టిన తర్వాత నఖలు గోపికానందనో భవాన్ అఖిల దేహినా అంతరాత్మదృక్. నఖలు గోపికానందనో భవాన్ అఖిల దేహినా అంతరాత్మదృక్. నీవు గోపికా కుమారుడవాయేమి? కాదు కాదు, అఖిల దేహలకు అందరకును అంతరమునున్నటువంటి కన్నువిగాదా అని అన్నారట గోపికలందరూ కలిసి. తండ్రి, నీవు మాకే ఏదో మాసత్తువే అన్నట్టుగా దొరికినట్టుగా కనిపిస్తున్నావు గాని అందరకు అలవాలమే, అందరి హృదయాంతరాళములోనూ కన్నువై ఉన్నావు అని. సరి తరువాత ఒకానొక సందర్భంలో వారి పుత్రులే అబ్జపృష్ఠ అని వారికి పేరు. పద్మమే జన్మస్థానముగా కలిగినటువంటి వాడు, పద్మ సంభవుడు. వారు ఏదో కొన్ని లీలలో చూసి ఈ కృష్ణునిగా చిన్నపిల్లవాడు ఉన్నాడు కదా, ఇతడే అంతనూ చేయగలడా అని కొన్ని పరీక్షలు పెట్టినట్టుగా కనిపించడం, తర్వాత కృష్ణతత్వాన్ని చూసి వాపోవడం, మన్నించమని అడగడం. ఒకానొక స్థితిలో తండ్రి నీవా అని పరమోత్కృష్టతమైనటువంటి భక్తితో తండ్రి యందు నీవుగాక పిల్లలు చేసినటువంటి తప్పులను మన్నించేవారెవ్వరుగాక
ఒంటి నిల్చి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢులై కంటి మందురుగాని. ఓ, ఇది వారిది కాదు. పద్మసంభుని యొక్క స్తుతి కూడా జరిగినది. తరువాత ఇది ఈ ఈ ఈ పద్యము ఆ తల్లి యశోదామాత అనుకుంటూ ఉన్నదని. కృష్ణ అయిన తరువాత వారి లీలలు ఎంతో మందిని రాక్షసుల్ని సంహరించటం, అది అంతా అయిన తరువాత ఒకానొక సందర్భంలో ఆ ఇది దేవకీ దేవుల స్తుతి. ఆ దేవకి వసుదేవులందరూ కూడా, ఇద్దరు కూడా ఆ ఉదయించినటువంటి బాలుని చూసి మురిసిపోతూ ఇది సామాన్య శిశువుగా కనిపించటలేదు అని అనుకుని ఏదో తెలియనటువంటి అనుభూతి కలుగుతున్నప్పుడు దేవకి అనుకున్నది, పద్మనయనా ఒంటి నిల్చి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢులై కంటి మందురుగాని. నిక్కమ కానరీ భవదాకృతిం గంటి భద్రము గంటి మాంసపు గన్నులన్ కనబోలది తొంటి రూపు దొలంగబెట్టుము తోజజేక్షణ మృక్కెదన్. సనక సనందాదులందరూ కూడా వారి యొక్క యోగశక్తితో నిన్ను చూసేము అన్నట్టుగా కనిపిస్తూ ఉంది, తెలుస్తూ ఉన్నది. ఏమో చూసారో లేదో నాకు తెలీదు, చూసి ఉండరేమో. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, చెప్పజాలను ఎట్టి స్థితి నీది అని. నా పరమభాగ్యాన్ని కూడా నేను కొలువలేను కృష్ణ, ఈ భౌతిక నేత్రాలతో ఇక చూడలేను. ఆ దివ్య స్వరూపాన్ని ఉపసంహరించుకో. దివ్య స్వరూపం ఎందుకు వస్తుంది అంటే పరమ ప్రేమతో వస్తుంది. ప్రేమ ఒక చోట ఒక రేఖగా ప్రారంభమైతే చాలు, ఆత్మ నుంచి వచ్చేది సముద్రమే. నీ నుంచి చూపవలసినది అంశ చాలు. ఆ సముద్రము ఆత్మ నుంచి సముద్ర స్వరూపమైనటువంటి ప్రేమ వస్తుంది కదా. తరువాత ఏమవుతుంది? సముద్రంలో ఒక చిన్న పాయ కలిసిన తర్వాత పాయ విడిగా ఉంటుందా? అంతటి సముద్రమంత ప్రేమ నీదవుతుంది. సముద్రమే నీవయ్యి ప్రేమ చూపించిన వాడికి చూపింపబడిన వాడికి భేదము లేదా? ఇక యశోద మాత యొక్క భాగ్యాన్ని కూడా ఒక్క పద్యంలో అనుకుంటే, అమ్మా మన్ను తినంగనే శిశువును. బలరాముడు ఒక్కసారి అమ్మ తిట్టాలి ఇతనికి అని అనుకున్నాడు. చూడు చూడు ఏం చేశాడో, మట్టి తిన్నాడు అని. ఏదో చిన్న కోపం, అదే కదా బాలచేష్టలంటే. సరి, మట్టి తినడం ఏమిటి, ఎంత బ్యాక్టీరియా ఉంటుంది, ఎంత ఇబ్బంది అని సహజంగా ఏ తల్లైనా అనుకుంటుంది కదా. వెంటనే ఇలా చేసావా అని కోపంతో, లేదమ్మా నేనెక్కడ తిన్నాను, వాళ్ళేదో నువ్వు నన్ను తిడితే అది చూడ్డానికి కోరుకుంటూ ఉన్నారు అంతే. చూడు కావలిస్తే నా నోరు, నా నోటిని చూడు. అక్కడ ప్రేమ, కృష్ణ ప్రేమ.
నోటిని తెరిచి బ్రహ్మాండమంతా కూడా చూపించి ఆమెను పరవశురాలు చేసి జన్మాంతరంలో ఆమెకున్నటువంటి మనోరథాన్ని సిద్ధింపచేయడం. మనకేలా తెలుసు? అది దీనికే లీల అని పేరు. నువ్వు కోరుకున్నది నువ్వే మరచిపోవచ్చు గాక, ఆత్మ ఎక్కడ మరచిపోతుంది? చూడు చూడు అనగానే సరే ఒకసారి చూపించు, పరీక్షించదనుగాక. ఆ లలితాంగి కనుంగొనె బాలుని ముఖమందు జలధి పర్వతవన భూగోళ శిఖితరణి శశి దిక్పాలాదికరండమైన బ్రహ్మాండంబున్. ఆ లలితాంగి కనుంగొని ఆ యశోద చూసింది అప్పుడు. జలధి పర్వత వన భూగోళ శిఖితరణి శశి దిక్పాలాదికరండమైన బ్రహ్మాండంబున్. ఒక్కసారి చూస్తే దిగ్భ్రాంతి. ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వారితో సహా అక్కడే ఉంది అంతా. అది ఎలాగా, ఎలా సాధ్యం? ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడ? కనుంగొని అని అది చూసి ఎంతో మురిసిపోవటం, తరువాతి జరిగినటువంటి ఎన్నో లీలా విశేష ఘట్టాలు. అందులోనే ఈ బ్రహ్మగారు బాలకృష్ణుని చూసి ఏవో కొన్ని పరీక్షలు చేయటం, తరువాత వారే తండ్రి అని తెలుసుకోవటం, మన్నింపమని ప్రార్థన చేయడానికి కావలసినటువంటి ఆర్తినంతటినీ సంపాదించుకొని తరువాత నాన్న తండ్రి ఆహా విజ్ఞాన విధములెరుగక తజ్ఞులు నీ వార్త చెప్పదను వాంగ్మనముల్ యజ్ఞేశ నీకు నిచ్చిన యజ్ఞులు నిన్ను బట్టి గెలుతు రజితుడవైనన్. ఎంతో స్తుతించారు. బ్రహ్మస్తుతి మామూలా? ఓ దేవా నీకు పరాజయం లేదు, అజితుడవు అయినన్. పరాజయం లేదు నీకు తప్పకుండా. కానీ నిన్ను కూడా గెలిచిస్తున్నారే. ఎవరెవరేమి సత్పురుషులున్నారే, నీ నామాన్ని వదలక నువ్వు నిజంగా పరీక్ష చేసినను ఎంతటి కష్టములైనా తట్టుకుంటారు గాని నీ నామ మద్యాన్ని వీడలేరు. వారందరూ కూడా నిన్ను చక్కగా గెలుస్తున్నారు. ఆశ్చర్యం. అజితుడు జితుడవడం ఏమిటో అంటే ఇదే. ఆ రకంగా జితుడవడం ఎవరి అనుగ్రహం చేత? మళ్ళీ ఆయనే. ఏదో ఒక శ్లోకాలను పిల్లలకు నేర్పించి అందులో ఉండే సూక్ష్మాంశాలు అన్నింటినీ తిరిగి చెప్పి పెద్ద పండితునిగా చేసి నేనే పరీక్ష పెట్టి అందరూ చూస్తుండగా నేనే ఓడినట్టుగా లీల చేస్తే ఎందుకని? నా కుమారుడి యొక్క మనస్సులోని ఆనందం చూడడానికి తండ్రిగా నాకంత తహతహ ఉంటుంది. ఎలాగో జగత్పితకి ఎట్లా ఉంటుందో ఆ జగత్పితృత్వాన్ని గమనించినటువంటి పద్మసంభవుడు ఈ రకంగా స్తుతించాడనమాట.
తరువాత కాళీయమర్దనం, అహంకార నాశనం అంతా జరిగింది. తరువాత శరణాగతి. వయంచ తత్ర భగవన్ సర్పాజాత్యురుమన్యవః కథం త్యజామస్త్వన్మాయాం దుస్త్యజాం మోహితా స్వయం. భవాన్ హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వరః అనుగ్రహం నిగ్రహం వా మన్యసే తద్విధేహినః. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం ఆర్తి వచ్చినప్పుడు జరుగుతుంది. స్వామి, మేమందరము పాములము. స్వభావవశాత్తు ఎక్కువ కోపం కలిగిన వారం. ఏం చేయం చెప్పండి? మాకు కోపమే ఎక్కువ, స్వభావం అది. జాత్యురుమన్యవః కథం త్యజామస్త్వన్మాయా దుస్త్యజాం మోహితా స్వయం. నీ మాయచే మోహితులమై ఈ రకమైన స్వభావం కలిగి ఉన్నారము కాదా? ఏదో ఒక దారి చూపించవయ్యా నాయన. అంతటికీ నీవే కారణము, సర్వజ్ఞుడవు, జగదీశ్వరుడవు. అనుగ్రహమైన నిగ్రహమైన ఆలోచించి నీకు తెలుస్తుంది కదా, అది చెయ్యవయ్యా. ఆ సందర్భంలోనే ఇక్కడ శుకులు వారు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇత్యాకర్ణ్య వచః ప్రాహ భగవాన్ కార్యమానుషః నాత్ర స్థేయం త్వయా సర్ప సముద్రం యాహిమాచిరం స్వజ్ఞాత్యపత్యదారాఢ్యో గోనృభిర్భుజ్యతాన్నదీ య ఏతత్ సంస్మరేన్మర్త్యః తుభ్యం మదనుశాసనం కీర్తయన్నుభయోః సంధ్యోః న యుష్మద్భయమాప్నుయాత్ యోస్మిన్ స్నాత్వా మదా క్రీడే దేవాదీంస్తర్పయేజ్జలైః ఉపోష్య మాం స్మరన్నర్చేత్ సర్వపాపైః ప్రముచ్యతే. ఆ నదీ తీరమునందు జరిగినటువంటి విశేషం అంతా వర్ణన జరుగుతోంది ఇక్కడ. సరి, వారు అనుగ్రహాన్ని ప్రసాదించారు. చెబుతూ కూడా మానవులందరికీ కూడా ఒక మాట అన్నారు అనుగ్రహం కోసం. నీకు నాకు జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, సంవాదం ఏదైతే ఉన్నదో, కృష్ణకాళిందీ సంవాదం, ఇది విన్నటువంటి మనుషులందరికీ కూడా ఎవరైతే ఈ ముఖ్యంగా నేను చెప్పినటువంటి అనుశాసనం గురించి ఉభయ సంధ్యాకాలములందు చదువుతూ నా అనుజ్ఞను స్మరించుకుంటారో వారికి ఎట్టి పరిస్థితులలోనూ కూడా సర్పభయం ఉండజాలదు అని చెప్పి మామూలుగా అనలేదు. మదనుశాసనం. అందుచేత సర్పభమజు లేకుండటకు ఇది పఠించాలి అని తెలుస్తూ ఉన్నది. కృష్ణుడు ఇలా కాళీయమర్దనాన్ని ఎత్తుతున్నట్లుగా ఏదైనా ఒక చిత్రం ఉన్నదా పిన్ని? ఒక్క సెకండ్, ఒక్క క్షణకాలం అలా ఉంచండి. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతిగుం రను ఏ వా వటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః. చాలు. ఇది సర్పసూక్తం అంటారు. సర్పములు ఎక్కడవి? ఆయన లీలలే కదా. సర్పస్థుతి జరిగినది. తరువాత
ఇందులో ఉండేటువంటి అనేక అంశాలలో ఇందాక నఖలు గోపికానందను భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ అన్న మాటలను పోతన గారు ఏ రకంగా తిరిగించారంటే, నీవు యశోద బిడ్డవే, నీవు యశోద బిడ్డడవే, నీవు యశోదాపుత్రుడు మాత్రమే అనుకుంటున్నావా ఏమి అంటే, వారు అనుకుంటున్నారా అంటే మేము ఆ రకంగా అనుకోవటం లేదు అని చెప్పటం. నీరజని నేత్ర, నీరజనేత్ర సమస్త జంతు చేతో విదితాత్మవీషుడవు, తొల్లి విరించి దలంచి లోక రక్షా విధమాచరింపుమని సన్నుతి సేజగ సత్కులంబునన్ భూవలజంబుగా వనిటు పుట్టితిగాదే మనోహరాకృతి అని చెప్పి వారు స్తుతించి ఉన్నారన్నమాట. వారే అంటున్నారు గోపికలందరూ కలిసి, చరణ సేవకులకు సంసార భయమును బాపి శ్రీకరంబు పట్టుగలిగి కామదాయి అయిన కర సరోజంబు మా మస్తకములను లిచి, మా మస్తకములను నిచి మనుపుమీష అపార సచిత్ సుఖవారి రాశే యస్యోర్మి మాత్రం భువనం సమస్తం గుహాహితం తం రమణం గభీరం చింతావిహీనం హృది చింతయామి. ఆ గోపికలందరూ కూడా చరణ సేవకులకు సంసార భయమును బాపి శ్రీకరంబు పట్టుగలిగి కామదాయి అయిన కర సరోజంబు మా మస్తకములను నిచి మనుపుమీష. స్వామి, నీ పాదసేవకులకు సంసార భయాన్ని తొలగించేది లక్ష్మీదేవి హస్తాన్ని చేజూతగా కలిగింది. అభీష్టప్రదము అయినటువంటి నీ కరకమలాన్ని మా శిరస్సులందు ఉంచి స్వామి బ్రతికించు. అంటే నిజమైన బ్రతుకు అహంత చనిపోయినప్పుడు జరుగుతుంది. అది ఆ బ్రతుకుని వారు ఉద్దేశించి చెప్తున్నారు. మునీశ్వరులే కదా. సరే, కంసవధ కూడా జరిగింది కదా. దుష్ట శిక్షణ తప్పకుండా జరుగుతుంది అని అభయం ఇచ్చిన వాడు చేయకుండా ఉంచుతాడా? దౌష్ట్య శిక్షకుడు. మంచాగ్రంబున నుండి రంగధరణి మధ్యంబునంగూలి ఏ సంచారంబును లేక చిక్కి జనుల ఆశ్చర్యంబును పొందగాన్ పంచత్వంబును పొందియున్న విమతున్ పద్మాక్షుండీడ్చెన్ వడిన్ పంచాస్యంబు గజంబు నీర్చుపగిదిన్ బాహాబలోల్లాసియై. ఆహా, ఆ మంచె మీద నుంచి ఒక్క మాట గట్టిగా లాగాడు ఆయన, కృష్ణుడు కంసుణ్ణి. ఆ అదురికి కట్టెలా బిగిసిపోయాడు ఆయన. జనులందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎవ్వరూ ఏమీ చేయలేనని అనుకున్నాం కదా, ఈ కంసుడు ఏమిటి ఇలాగా, ఏం జరుగుతోంది? అర్థం కానట్లు అవుతున్నట్లు రకరకాలుగా ఉంది. అదే ఆశ్చర్యం. ఆ సందర్భంలో పంచత్వంబును పొందియున్న విమతున్, కంసవధ జరిగింది. పద్మపత్రాక్షుడైన శ్రీకృష్ణుడు భుజబల విజృంభణంతో సింహం ఏనుగుని ఈడ్చిన విధంగా అతన్ని ఈడ్చి పారేశారు. అంటే
ఆ పరమేశ్వరుడు దౌష్ట్య నిర్మూలనకు ఎవ్విధముగను ఆలసించడు, పూర్తిగా నాశనం చేసి సజ్జన రక్షణ తప్పకుండా చేస్తాడు అనేటువంటి భావన ఈ శ్లోకంలో తప్పకుండా కనిపిస్తూ ఉన్నది. తరువాత ఇంకా సమయం దగ్గరకు వస్తోంది కాబట్టి మధుర మధుర మాధుర్య తమఘట్టముగా రుక్మిణి కృష్ణుల కళ్యాణము, కళ్యాణ ఘట్టము ఇందే విలసిల్లుతూ ఉన్నది. సంభారాలన్నీ కూరిన తరువాత ఆ వివాహము జరిగేటువంటి సందర్భంలో అక్కడ సహజంగా వివాహ సందర్భంలో సన్నాయి మేళం అనేది ఉంటుంది కదా, ఎవరైనా దాన్ని ప్లే చేయగలిగితే చేయవచ్చేమో. ధ్రువ కీర్తిన్ హరిపెండ్లియాడి నిజ చేతుహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబరధారిణి గుణవతి చూడామణి రుక్మిణి. ఇందులో కృష్ణ ప్రశంస ఏం కనిపించటలేదు. ఆ రుక్మిణి తల్లి ఎలా ఉన్నది అని చెప్తున్నారు. నిజ చేతోహారిణి వేదాంతవధు హృదయ విహారాన్ని పెద్దలందరూ స్థుతిస్తూ ఉంటారు. ఆ కృష్ణ మనస్సుని దొంగిలించుకున్నది అంటే ఆత్మకు దగ్గరైనది అని అర్థం. మానవైభవ గాంభీర్య విహారిణి తొడికిసలాడుతూ ఉండేటువంటి స్వభావవతి కాదు, సహజ గంభీర వ్యవహారిణి, అన్ని సంపదలను కలిగించగలదు, బంధువులను పెద్దలను సన్మానించేటువంటి శీలత కలిగి ఉన్నది, పవిత్రమైన నడత, దారిద్ర్యాన్ని పూర్తిగా నిర్మూలన చేయగలిగేటువంటిది, చక్కటి వస్త్రాలను ధరించి ఉన్నది. ఎంతో మంది గుణవతులైనటువంటి స్త్రీలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా తలమానికగా నిలిచి ఉన్నది. అట్టి రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు శాశ్వతమైన కీర్తి కలిగేలాగా వివాహం చేసుకుని ఉన్నాడు అని ఈ సందర్భమునందు త్వరగా కొంత నివేదన, మధుర పదార్థ నివేదన చేస్తే బాగుంటుంది. ఇప్పుడే వివాహం అయింది, రుక్మిణీ కళ్యాణం జరిగింది, జనులందరి మనస్సులు కూడా ఆనందంతో ఉబ్బి తబ్బబ్బవుతున్నాయన్నమాట. ఈ రకంగా చెప్పిన తరువాత ఓ నరేంద్ర అని సంబోధించి శుకాచార్యుల వారు కృష్ణస్థుతిని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. సరసిజ నిభహస్త సర్వలోక ప్రశస్త నిరుపమ శుభమూర్తి నిర్మలారూఢ కీర్తి పరహృదయ విదారి భక్తిలోకోపకారి గురుబుధ జన పోషి ఘోరదైతే యశోషి. పద్మాల వంటి కన్నులు ఉన్నవాడని చెప్పిన తరువాత వారి చేతులే అలా కాకుండా ఇంకొకలానా, సరసిజ నిభహస్త పద్మహస్తాలు, సర్వలోక ప్రశస్త అన్ని లోకాల చేత కీర్తింపబడిన వాడవు, నిరుపమ శుభమూర్తి ఎంత శుభాన్ని కలగజేస్తావు, ఎంత శుభమయుడవు అంటే
దానికి ఇంకొక ఉదాహరణ చెప్పటానికి ఉన్నదా? ఏమి? నిరుపమ శుభమూర్తి నిర్మలారుఢ కీర్తి. అత్యచ్చమైనటువంటి కీర్తి కలిగిన వాడు. పరహృదయ విదారి. పరులు క్రోధాది అరిగణమున్నది కదా, వారు పరులంటే పూర్తిగా చీల్చి వేస్తావు శత్రువులందరినీ కూడా. భక్తలో కోపకారి. భక్తుల సమూహానికి సహాయం చేసేవాడు అంటే ఏమి? నీ దగ్గరకు చేరుదామనుకుంటే ఈ అరిషడ్ వర్గం వచ్చి దూరం చేస్తూ ఉంది. అత్యంతమైనటువంటి ప్రేమతో భక్తుల యందు, నీ పుత్రులే కదా, ఆ శత్రువులను దూరం చేసి వాళ్ళని దగ్గర హక్కున చేర్చుకుంటావు అన్నమాట. అది గురుబుధ జన పోషి. ఎప్పుడు గురువులను, బుధులను, పెద్దవారిని పోషించడం, సేవించాలని చక్కటి ఉపదేశం అందరికీ మాకు చేయగలగడం, ఇదంతా కృష్ణ నీకే సాధ్యం. ఘోరదైతే యశోషి. ఎలాంటి రాక్షసులను అణిచివేశావయ్యా! నీ స్థితి ఉంటే, నువ్వుంటే అశుభమా? ఉండజాలునా? దైత్యేంద్రులా మనగలరా? అసంభవం అని మరల చెప్పటం కోసం శుకముఖాచార్యుల వాగమృతమిది. వారే చెబుతూ ఉన్నారు. ఆ రకంగా కృష్ణస్తుతి చేసి దశమస్కంధ పూర్వభాగానికి సమాప్తిగా కనిపిస్తూ ఉన్నది. ఇదంతయు కూడా శుకాచార్య భిక్ష మనకి కాబట్టి, వేదకల్ప వృక్ష విగళితమై శుకముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పద విగనుడు రసిక భావ విధులు. రసిక భావ విధులందరూ కూడా ఈ శుకముఖ సుధాద్రవమును చక్కగా ఆస్వాదించురుగాక అని చెప్పి, ఇంతటి అవకాశమును నాకు ఇచ్చినటువంటి ఆ రమాసహిత నారాయణునకు నమస్కరిస్తూ, అంతఃస్వరూపములుగా భాసిల్లుతున్నటువంటి ఈ భాగవత సమూహమున ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తూ, నేటి దినమున 5వ దినమున అవిచ్ఛిన్నముగా ఎంతో సమర్థతతో రమాశ్రీనివాసుల అనుగ్రహంతో 4 దినములు నిష్ప్రత్యూహంగా కార్యక్రమమును సంపాదించి 5వ దివసమున అడుగుడినటువంటి రమణీ దంపతులకు కూడా సకల శ్రేయస్సులు కలుగుగాక అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఇంతటితో నా వాగ్యాపారాన్ని విరమిస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽయం క్షోభరహితః. సజ్జనాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. జీవంతు శరదాం శతం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. సర్వమంగళం సర్వమంగళం. అల్భ్యాన్ రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ నమామి. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన. పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన.
శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాతృసుతౌ కథయతాన్న భవంతి రోగాః ఏ మానవా విగతరాగపరాపరజ్ఞానారాయణం సురగురుం సతతం స్మరంతి ధ్యానేన తేన హతకిల్బిషచేతనాస్తే మాతుః పయోధరరసం న పునః పిబంతి. నారాయణో నామ నరో నరాణాం ప్రసిద్ధచౌరః కథితః పృథివ్యాం అనేక జన్మార్జిత పాప సంచయం హరత్యశేషం స్మృతమాత్ర ఏవ యః. మేఘశ్యామం పీతకౌశేయవాత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. జలౌఘమగ్నా సచరాచరాధరా విషాణకోట్యాఖిల విశ్వమూర్తినా సముద్ధృతాయేన వరాహరూపిణా సమే స్వయం భూర్భగవాన్ ప్రసీదతు. అచింత్యమవ్యక్తమనంతమవ్యయం విభుం ప్రభం భావిత విశ్వభావనం త్రైలోక్య విస్తార విచారకారకం హరిం ప్రపన్నోస్మి గతిం మహాత్మనాం. యది గమనమధస్తాత్ కాలపాశానుబంధాత్ యది చ కులవిహీనే జాయతే పక్షికీటే కృమిశతమపి గత్వా ధ్యాయతే చాంతరాత్మా మమ భవతు హృది స్థా కేశవే భక్తిరేక. తస్య యజ్ఞవరాహస్య విష్ణోరతుల తేజసః ప్రణామం యే ప్రకుర్వంతి తేషామపి నమో నమః. స్వకర్మ ఫల నిర్దిష్టాంజాంజాంజోనిం వ్రజామ్యహం తస్యాం తస్యాం హృషీకేశ త్వయి భక్తిర్దృఢాస్తు మే. కృష్ణే రతాః కృష్ణమనుస్మరంతి రాత్రౌ చ కృష్ణం పునరుత్థితాయే తే భిన్నదేహాః ప్రవిశంతి కృష్ణే హవిర్యథా మంత్రహృతం హుతాశే. కీటేషు పక్షిషు మృగేషు సరీసృపేషు రక్షః పిశాచమనుజేష్వపి యత్ర యత్ర జాతస్య మే భవతు కేశవ త్వత్ప్రసాదాత్ త్వయ్యేవ భక్తిరచలా అవ్యభిచారిణీ చ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. పరమ కారుణికమైన మహర్షీంద్రులైనటువంటి శ్రీమతి వ్యాసమునీంద్ర వర్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ, ఎవరి ముఖమునందుంచే అయితే ఈ భాగవత అమృతము వెళ్ళి విరిసిందో అట్టి బాదరాయుని మహర్షిని శుకయోగేంద్ర అవధూత రాట్ అని కొనియాడబడినటువంటి శుకాచార్య పాదపద్మములకు నమస్కరిస్తూ, వేదకల్ప వృక్ష విగళితమై శుకముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు అని ఈ శ్లోకమునందు ఈ పద్యమునందు ద్వారా కూడా కొనియాడబడినటువంటి శుకాచార్యుల పాదపద్మములకు మరల మరల నమస్కరిస్తూ, వ్యాసమునీంద్ర అవతారమా అన్నట్లు ఆంధ్రనాట జనించినటువంటి బమ్మెర పోతరాజు వర్యులను కూడా ఎమ్మెలు సెప్పనేల జగమున్నగబన్నగరాజశాయికిన్ సొమ్ములు వాక్య సంపదలు సూరలు చేసిన వాని భక్తిలో నమ్మిన వాని భాగవత నైష్ఠికుడై తగువాని బేర్మితో బమ్మెర పోతరాజు గవి పుట్టపురాజు దలంచి మృక్కెదన్ అని ఏర్చూరి సింగనామాత్యుల స్తుతి అనుసరించి పోతరాజ వర్య పాదపద్మములకు కూడా నమస్కరిస్తూ, సంప్రదాయానుసారం భాగవత సప్తాహాంతర్గతంగా 6వ దినమైనటువంటి నేడు ఉపన్యసించుకోవలసినటువంటి విషయంగా దశమస్కంధము ఉత్తరార్ధ భాగము, ఏకాదశ స్కంధంలో కొంత భాగము అని చెప్పబడి ఉన్నది. కాబట్టి శక్తిని అనుసరించి కాలాన్ని అతిక్రమించకుండా అతి క్లుప్తంగా నా మాటలను పలకడానికి ప్రయత్నిస్తూ, దేవాదులకు కూడా దుర్లభమైనటువంటిది జీవన్ముక్తి అనేటువంటి వస్తువు. అట్టి జీవన్ముక్తి
లభ్యమవడం కోసం ఎన్ని వేల సంవత్సరాల ప్రయత్న విశేషము తపఃఫలము కదా. ఆ రకంగా జీవన్ముక్తి బడసి భూలోకమునందు అవతరించి కేవలం పరమాత్మాజ్ఞతే పరమాత్మగానే పుట్టి శరీరమును ధరించి దీన జనోద్ధరణ కోసమై అవతరించి కొంతకాలముండి అనుకున్న పని పూర్తి చేసుకున్న తర్వాత దేహమును త్యజించి అనంతునుగా ఉండడం అనేది జ్ఞానుల యొక్క అవతార విశేషంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. నేడు తిరుచుళి అనేటువంటి గ్రామము నుండి జనించి మధురయందు కొంత కాలము అభ్యసించి మరణానుభవాన్ని పొంది దానినే విదేహముక్తిగా అనవచ్చుగాక. తరువాత అరుణాచల క్షేత్రమును ఏగి సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుని ఆజ్ఞతో ఎంతో కాలం ఎన్నో సంవత్సరాలు మౌనమునందే బ్రహ్మనిష్ఠులై ఉండి తరువాత అఖండమైన అవ్యాజమైన కరుణ చేత భక్తుల కోరిక మేరకై కంఠమును విప్పి వైఖరి వాక్కును మాట ద్వారా ఎందరో జనుల్ని ఉద్ధరించినటువంటి భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క జయంతి ఈనాడు. అపార సచ్చిత్ సుఖవారిరాశేర్యస్యోర్మి మాత్రం భువనం సమస్తం గుహాహితంతం రమణం గభీరం చింతావిహీనం హృది చింతయామి. సచ్చిత్ సుఖము అంటే సచ్చిదానందము అనేటువంటిది ఎల్లలు లేనటువంటి పరమ అబ్ధిగా ఆనందాబ్ధిగా చెప్పబడినట్లయితే ఈ జగత్తంతా కూడా ఎన్ని బ్రహ్మాండములైనా సరే కేవలం ఒక తరంగ రూపకంగా ఉండేటువంటి ఆ ఆనందాబ్ధి, ఆ ఆనందాబ్ధిగా ఉన్నటువంటి గుహ ప్రవిష్టుడైనటువంటి ఆ రమణ మహర్షి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ ఉంటే చింతయే లేనటువంటి ఆ మూర్తి ద్వారా, ఆ మూర్తి యొక్క ధ్యానము ద్వారా సకల చింతలు నశించి ఆనందము మన వశం అవుతుంది అని తాత్పర్యభూతంగా ఉన్నటువంటి శ్లోకం అది. ఇక నేడు దశమస్కంధ ఉత్తర భాగంలో ప్రవేశిస్తే దానిలో ప్రధానంగా భాగవతం అంటేనే ఒక భక్తి ఆకరము. భక్తి అనేది భక్తులందరి చేత నవవిధ భక్తులుగా కూడా కొనియాడబడింది. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. వినడం, కీర్తించటం, స్మరించటం, పాదసేవ చేయటం, అర్చించటం, నమస్కరించటం, దాస్యం చేయటం, స్నేహం చేయటం, ఆత్మను నివేదించటం. 9 రకాలుగా భక్తి కనిపిస్తోంది. భక్తి అంతా ఒకటే, దానిలో ఉండే విశేషాలు. కొందరు ఆ భక్తిలోనే శ్రవణం అనేటువంటి మాటకి చాలా ఆసక్తులై, శ్రద్ధాసక్తులై దాని ద్వారానే ముక్తిని పడిసిన వారు ఉన్నారు. అందువల్ల ఎవరెవరైతే ఏ ఏ అంశమును భక్తిలోనే ఉండేటువంటి అంశమును గ్రహించి ముక్తిని పొందినారో దానిని గ్రహించి ఈ రకంగా విధ భక్తులుగా చెప్పినట్లుగా తోచడంలో ఔచిత్యం ఉన్నట్లుగా కనిపిస్తోంది. శ్రీ విష్ణో శ్రవణే పరీక్షిత భవద్వైయాసకి కీర్తనే ప్రహ్లాద స్మరణే తదంఘ్రి భజనే లక్ష్మీ పృథః పూజనే అక్రూరస్త్వభివందనే కపిపతిర్దాస్యేథ సఖ్యేర్జున సర్వస్వాత్మనివేదనే బలిరభూత్ కైవల్యమేషాం ఫలం. రూపగోస్వామి అనేటువంటి మహానుభావులు పరమభక్తులు తమ యొక్క భక్తిరసామృత సింధువు అనేటువంటి గ్రంథమునందు
ఎవ్వరెవ్వరు ఈ నవవధ భక్తుల ద్వారా ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని ముక్తిని పొందినారు అని చెప్పి ఉన్నారు ఈ శ్లోకమునందు. కథలన్నీ వినడం వల్ల పరీక్షిత్తుకు ముక్తి లభించినదట. కీర్తించడం వల్ల శుకాచార్యునకు ముక్తి, స్మరించడం వల్ల ప్రహ్లాదునికి, పాదసేవ వల్ల లక్ష్మీదేవికి, పూజించడం వల్ల పృథుచక్రవర్తికి, నమస్కరించడం వల్ల అక్రూరునికి, దాస్యం వల్ల హనుమంతునికి, మైత్రి వల్ల అర్జునునికి, తమ సర్వస్వాన్ని నివేదించడం వల్ల బలిచక్రవర్తికి, అందరికీ కూడా సమమైనటువంటి ముక్తియే లభించింది. వారి వారికి అనుకూలమైనటువంటి ఆసక్తికరమైనటువంటి మార్గం ద్వారా ఆ భక్తిని వారిదైన శైలిలో ప్రకటించుకోవటం వల్ల చివరికి అందరూ కూడా ముక్తిని పొందారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మామూలుగా భక్తి, జ్ఞానము, వైరాగ్యము, కర్మ ద్వారా ముక్తి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడో చతుర్ద్వార బంధితమైనటువంటి ఒక మధ్యలో తాగే నీటి కొలను ఉంటే గనక, నేను ప్రాగ్ద్వారంగాను, జ్యోతిపిన్ని దక్షిణ ద్వారంగాను, ఇంకొకరెవరో వేరే ద్వారంగాను వెళితే అందరూ కలిసేది ఒక చోటే, లక్ష్యం మాత్రం నీటిని గ్రహించడమే. ఆ రకంగా వారికి అనుకూలమైనటువంటి విధానంలో వెళ్ళడానికి కూడా ఆ నారాయణుడు ఎంతో కరుణతో తానే స్వయంగా అనేక మార్గాలను భక్తుల కోసం సులభగమ్యుడై ప్రసాదించాడనమాట. పరమేశ్వరుణ్ణి, నారాయణుణ్ణి దశమస్కంధ పూర్వభాగంలోనే పోతన గారు జో జో కమలదళే క్షణ అని పొగిడి ఉన్నారు. దాన్ని ఆధారం చేసుకుంటే గనక కూచిమంచి తిమ్మకవి గారు కూడా వారి యొక్క గ్రంథమైనటువంటి రుక్మిణీ పరిణయంలో జో జో ముత్తుల గుమ్మ, జో జో కపురం ఉదిమ్మ, జో జో కొమ్మ, జో జో బంగరు బొమ్మ, జో జో వెలలేని సొమ్మ, జో జో ఎంచుమ్మ. దశమస్కంధ పూర్వార్థంలో వారు జనించి లీలలలో ఎన్నో చేసినప్పుడు దేవకి యశోదలు, ఎక్కువగా యశోద ఈ రకంగా జోజో అని ఎంత ఆనందం అనుభవించిందో కదా. అంటే వారి యొక్క యోగ నిద్ర ద్వారా సమస్త తామసమైనటువంటి నిద్ర కూడా హరించిపోతుంది. అందుకని నీవి యోగ నిద్రలో ఉండు నాయనా జోజో. ఇక ప్రధానమైనటువంటి విషయాలు దశమస్కంధ ఉత్తర భాగంలో ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభం ద్వారా ఎన్నో విషయాలు, నరకాసురుని వధ, భూదేవి స్తుతి, తర్వాత బాణాసురుని వధ, ఇక తర్వాత ఉండేటువంటి విశేషాలలో 16,000 భామలను వారు గ్రహించడం శ్రీకృష్ణుడు. ఇక ఇంకా ముఖ్యమైనటువంటిదిగా ఈ శిశుపాల వధ, దంతభక్తుని వధ, తరువాత కుచేల ఉపాఖ్యానం ఎంతో సంతోషదాయకమైనటువంటిది. ఆ తరువాత ఇక చివరికి శృతి గీతలు, వేదాంత తత్వ బోధ ఉద్దేశకములుగా ఉండేటువంటిది. చివరకు ఆ నారాయణుని యొక్క సందేశము. ఈ 2 మాటలతోటి ఉపసంహరించబోతున్నాను. ఇక నరకాసురుణ్ణి వధించటానికి ముందు
బయలుదేరుతూ ఉంటే అమ్మ సత్యభామ, ఈసారి నేను కూడా వస్తానయ్యా అంటే, నీవు మృద్వంగనవు కదా, చాలా సున్నితమైన దానవు, అటువంటి రణభీకర యుద్ధమందు నీవెందుకు, వద్దులే అని రామాయణంలో రాముడు సీత అడవికి వస్తానంటే వారించినట్లుగానే అంతే మృదువుగా వారించారు వీరు కూడా. కానీ అమ్మ అంది, ఆమె తక్కువ, నీ అండనుండగా నాకొక భయమా, రాగోరుచున్నానంటే సరే. ఇప్పుడు రావటం, ఆ వర్ణనంతా కూడా అత్యద్భుతంగా చేసి ఉన్నారు పోతన మహర్షీంద్రులు. దాంట్లో మురాసురుణ్ణి చాలా చక్కగా వధించి మురారి అనిపించుకున్నారు. అట్టి మురారి తరువాత ఇక నరకుడికి మురారి అయిపోయాడు కాబట్టి ఇక నరకారి ఏమో అన్న భయం వేసింది. కానీ ఎక్కడో కొండకచో తల్లే కదా ఆవిడ, ఆ విషయాన్నంతా గ్రహించి నా మీద కరుణ చూపిస్తాడేమో అనుకున్నట్లుగా ఉన్నాడు. దౌష్ట్యానికి కారుణ్యం చూపించడం వల్ల ఉపయోగం ఏం లేదు కదా. అమ్మే నేను ప్రయత్నించి చూపిస్తాను అని భర్త తదేకంగా చూస్తూ ఉంటే శృంగార రసానికి ఆలవాలంగా ఉంటూ, నరకుడు చూస్తూ ఉండగా వీరరసానికి ఆలవాలంగా ఉంటూ, ఇది అందరూ గ్రహించాలి. ప్రతి ఇంటి కూడా తన భర్త యందు అణకువతో ఎంతో ప్రేమతో ఉంటూనే, ఎక్కడైనా అవసరమైతే యుద్ధమునందు సమరభేరి మోగించడానికి వీరవనితలుగా కూడా ప్రతి స్త్రీ కూడా ఉండవలసిన అవసరం ఎంతో ఉన్నది అని సత్యభామ ఆ తల్లి మనకి చెప్తోంది. సరి, ఆమె ద్వారా కూడా కొన్ని దెబ్బలు తిని ఆమె యొక్క పరాక్రమం చూసి భయపడి, తర్వాత క్రమంలో సమదేభేంద్రము సమదేభేంద్రము నెక్కి భూమి సుతుడా చక్రాయుధున్ వైవశూలము చేబట్టినన్ అంతలోన రుచిమాలా భిన్న ఘోరాసురోత్తమ చక్రం బగు చేతి చక్రమున దైత్యధ్వంసి ఖండించి రత్నమయోదగ్ర వినూత్న కుండల సమేతం వైన తన్మూర్ధము. అది వధించినటువంటి ఏనుగునెక్కి నరకాసురుడు శ్రీకృష్ణుడి పట్టడానికి ఏదో తన ఆయుధాలు శూలాన్ని పట్టుకున్నాడట. ఇలా పట్టుకుని గ్రహించి వారిని సంహరించాలి అనేటువంటి ఆలోచనే వారి పట్టుకునే అంత సమయం పట్టలేదు. వెంటనే శ్రీకృష్ణ ఆజ్ఞ ద్వారా సుదర్శనుడు ఎంతో వేగంతో కాంతి పరంపరతో ఒప్పుతూ తననే సమీపిస్తూ ఉన్నాడు. అర్థమైంది, నా సమయం వచ్చింది అని. సంహారం జరిగింది. నరక చతుర్దశి. ఎల్లరూ పరమానందంతో పరమానంద భరితులై, ఇంకా ప్రతి ఇంటా కూడా ఈ దుఃఖ చీకటి దుఃఖ తమస్సుని పోగొట్టినాడు కాబట్టి దీపములు వెలిగిద్దాము అనే ఉద్దేశంతో భూమండలం అంతా కూడా దీపములతో వెలిగింది. శ్రీకృష్ణ జ్యోతి ఉండగా తమస్సుకి అవకాశం ఉన్నదా ఏమి అనే భావంతో అన్నట్లు దీపావళి. ఆ దీపావళి జరిగిన తర్వాత, ఈ దీపావళి అనే మాట మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ఒక్క దీపాన్ని ఏమైనా ఈ సందర్భమునందు వెలిగిస్తే సందర్భౌచిత్యం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రకంగా నరకాసుర వధ జరిగింది. కాబట్టి ఇక పరీక్షిత్తు
శుకయోగీంద్ర సంవాద రూపకంగానే కుచేల ఉపాఖ్యానానికి ముందు పరీక్ష నరేంద్రుడు అంటున్నాడు, అప్పటి వరకు చాలా కథలను విన్న తరువాత అందున శుకాచార్య ముఖమునందుంచి వస్తున్నటువంటి అమృతము కదా. అమృతం అంటే ఏమి? చావు లేనటువంటి స్థితికి తీసుకువెళ్ళేది కదా. దేనికి చావు? దేనికైతే ఎప్పుడూ చావు లేదో అటువంటి స్థితికి తీసుకువెళ్ళేది కదా. అందువల్ల వారు ఆ కృష్ణతత్వంలో నివిష్టులై పరమానంద భరితులై హరి భజయించు హస్తములు హస్తములు అచ్యుతు గోరి మృక్కు తచ్చిరము శిరంబు చక్రధరు చేరిన చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరిను తించిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లు బో భువిన్. అబో అంటే నిశ్చయముగా చెప్పడం అన్నమాట. ఏమాత్రము సందేహము లేదు అని ఎవరంటున్నారు? సందేహముతో అనేక ప్రశ్నలు వేసి సందేహమును నశింపజేసుకుని పరమ పవిత్రాంతరంగుడైనటువంటి పరీక్ష నరేంద్రుడు పలుకుతున్న పలుకులివి. అంతకంటే ఆశ్వాసవాక్యములు మనకందరికీ కావలనా? హరిని పూజించే చేతులే సార్థకమైన చేతులు, హరి నమస్కరించే శిరస్సే శిరస్సు సుమి. ఆ చక్రధారి ఎందు లగ్నమైన మనస్సే మనస్సు. వారిని చూసే కన్నులే కన్నులు. మురారిని స్తుతిస్తే అదే నోరు. ఇక ఈ చెవులున్నాయి కదా, ఆ దివ్య కథలను వింటే ఆ చెవులకు చెవులు శ్రవణత్వం సిద్ధిస్తుందన్నమాట. అందుకనే ఒకానొక చోట నారాయణ భట్టి త్రివర్యుల వారు కన్నులతో నిన్ను తాగుతున్నారు, నిన్ను జుర్రుకుంటున్నారు అనడమే కాక వారు ఇంకా ఏమన్నారంటే, నేత్రై శ్రోత్రైశ్చ పీత్వా పరమరస సుధాంబోధిపూరే రమేరన్. నారాయణ భట్టి త్రివర్య స్మరణం లేకుండా భాగవతం చెప్పదగునా ఏమి? చెవుల ద్వారా కూడా నిన్ను జుర్రుకుంటున్నారయ్యా అన్నారు వారు. అది నారాయణ తత్వం అంటే. సరి ఆ కుచేలుడు పరమ భాగవతోత్తముడు హరి లలితరు మానధనుడు, ఎవరిని యాచించే ఎరుగుడు. ధనము లేదు అంటే లేదు అనే మాట ఎప్పుడొస్తుంది? The moment you start comparing yourself with someone else, then only you feel that you have a less abundant flow of money. ఆ పోలికే లేనప్పుడు నీ దగ్గర రూపాయన్నా అబ్బా నేను ఎంత ధనవంతుణ్ణో అనుకునేటువంటి భాగవతోత్తములలో వీరొక్కరు. అవన్నీ ఉపన్యాసములకు తగును గాని ప్రాయోగికంగా జీవితంలో జీవన విధానాన్ని చూపించవలసి ఉంటే అట్టివారికే సాధ్యమది. అటువంటి మహనీయులలో కుచేలుడు. భార్య ఒకానొకప్పుడు రజనీయమైనటువంటి స్థితి చూసిన తర్వాత అప్పుడు అంది, ఏదో ఒకటి చేయరాదే, నీ మిత్రుడు కృష్ణుడట కదా, ఎంతో సంపన్నుడు, ఒక్కసారి కలిసి వస్తే ఏం జరుగుతుందో నేను చెప్పగలనా? భార్య మాటలు ఆ సందర్భమున ఆ స్థితిని చూసి రుచించేయి. తప్పక వెళ్తాను. సొమ్ములొస్తాయి అనే భావన మరిచేపోయాడు. ఆప్యాయతకు ఆలవాలంగా నిలిచినటువంటి ఆ కృష్ణుని ఒక్కసారి చూసుకోవడం వల్ల ఎంత ఆనందం పొందవచ్చు
అనే భావనే ఉన్నది. నడుస్తూ ఉన్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తరువాత బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణోత్తమ సత్కృతి ఏ రకంగా చేయాలో కూడా శ్రీకృష్ణుల వారే సూచిస్తూ ఉన్నారు. ధర్మమూర్తి కదా, అన్నీ నాలోనే ఉన్నాయి, నేనే ధర్మస్వరూపుణ్ణి అని చెప్పి ధర్మాన్ని ఆచరించకుండా ఏం లేడు కదా. ఎందుకు ఆచరించాలి అంటే నాబోటి వంటరు. ఆ మాటలలో వారి గురువు గారి యొక్క స్మరణ కూడా వచ్చింది. తివిరి యజ్ఞానతి తివిరి యజ్ఞానతిమిర ప్రదీపమగుచు నవ్యయం వైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలఘుడు బుధనుతుండు అని శ్రీకృష్ణుల వారు గురువు గారి స్మరణ చేసుకుని, మన గురువు రైన్యులు ఎంత గొప్పవారో కదా, అజ్ఞానం అనే అంధకారానికి దీపంలా ప్రకాశిస్తూ ఉండేవారు. బ్రహ్మానంద అనుభవంలో ఉండి ఆ తత్వాన్ని గూర్చి మనకు అందరికీ కూడా చెప్పి తత్వకాములు తత్వకాముకులుగా కూడా మనల్ని తీర్చిదిద్దినటువంటి మహనీయ మూర్తి కదా అని. అంటే సతీర్థులు సఖ్యులు వారు కలుసుకుంటే ఉండేటువంటి ప్రసంగంలో ప్రసంగం ఈ రకంగా ఉండాలి అని మనకి ఒక సందేశం అన్నమాట. ఆహా, మన చిన్ననాటి సందర్భంలో మన గురువుగారు ఏ రకంగా ఉండేవారో కదా అని గురుస్మరణ చేసుకోవాలి అని. మహాత్ముని వలన సకల వర్ణాశ్రమంబుల వారికి నేను విజ్ఞాన ప్రదుండనగు గురుండనైయుండియు గురు భజనంబు పరమధర్మం బని ఆచరించితి నదిగావున. సకల వర్ణాశ్రమ కర్త కదా నేను, అందరికీ జగద్గురువుగానే ఉన్నాను. కానీ ఆ సందర్భం నందు అందరికీ కూడా వారి వారి యొక్క గురువులను భజించవలను అనేటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసం నేను అట్లా ఆచరించి ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. సరే, వారి మాటలు బాగా జరిగాయి. తరువాత పరమాదరంతో శ్రీకృష్ణుడు వారిని సత్కరించడం అది జరిగింది. తరువాత ఆ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రగచ్చతి అని కదా. నన్ను చూడటానికి వచ్చావు కదా కుచేలా, ఏదో ఒకటి తెచ్చుంటావులే, నాకు ఇష్టమైనవి ఏమిటే నీకు తెలుసుంటుంది కదా అనేటువంటి భావనతో, ఏమీ తెలియనివాడా ఏమి తెలియని వారు ఆ తెలియనట్టుగా ఉంటే మంచిదే, తెలుసున్నవాడు తెలియనట్టుగా ఉంటే అది అనేక సందర్భములలో ఎంతో రమ్యతమంగా ఉంటుంది. తర్వాత ఓహో మీదే నా ఈ లీల అని తెలుసుకుంటూ ఉంటాం కదా, మనస్సుకు ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. పరజనుల భిక్ష ఈడినన్ పరమపదమన్ పరిగెదరట తుది ఎవరండి? సాక్షాత్ ఈశ్వరుండు భిక్ష కొన్న ఫలమెట్టిదియో. సాధారణ జనుడికే అప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా చొరవతోటి, మిత్రుని వద్ద కాకుండా ఇంకెక్కడ ఉంటుంది చొరవ, ఆ చొరవతో తన ఉత్తరీయంలో కొంగులో ఉన్నటువంటి మూటలో ఉండేటువంటి అటుకులను తీసుకుని ఎంత పరమానంద భరితంతో తిన్నాడోట. అంటే ఆ ఆనందము చాలా భయంకరమైనది సుమి. వారు పరమానంద భరితులైనప్పుడు దొంతరులుగా ఉపనిషత్తే ఆనంద స్థితులను చెబుతూ ఉంటుంది. భీషాస్మాత్ వాతః పవతి భీషోదేతి సూర్య అని ప్రారంభించిన తరువాత ఆనందం గురించినటువంటి, ఆనందంలో ఉండే స్థలాల గురించినటువంటి ఒక మంత్రోల్లేఖ అక్కడ ఉంటుంది. పరమానంద భరితుడై ఆ అటుకులను తిన్నప్పుడు శ్రీకృష్ణుల వారి యొక్క చింతన ఏమున్నదో ఏమో ఒక్కసారి గ్రహించగానే అక్కడ వారి దారిద్ర్యమంతా పూర్తిగా నశించిపోయి ఐశ్వర్యమునకు వేరే ఎల్ల ఉన్నదా అన్నట్లుగా ఉన్నారు ఇప్పుడు వారు, ఒక్కసారి గ్రహించినంత మాత్రం చేతనే.
అయినా వారికి ఆనందం తీరలేదు. ఎందువలన తెలుసా? అటుకులు అటుకులుతనం వల్ల రుచిగా లేవు. కుచేలుని యొక్క మనస్సునందు ఉన్నటువంటి భక్తి అమృతంతో నిండిపోయి ఉన్నాయి అటుకులు. ఒక్కొక్క గింజ కూడా తింటుంటే కృష్ణునికి పరమావేశం జరిగిపోతోంది. ఎంత తీపిగా ఉన్నాయో ఆ తీపిని వర్ణించవలనా? అందువలన ఇంకొక్క గుప్పెడు తింటాను అని ప్రయత్నించబోతుంటే లక్ష్మి, రుక్మిణి ఆ ఈ సందర్భమున ఇది చాలులే అన్నట్లుగా ఒక్కసారి హస్తాన్ని పట్టుకుంది. ఎందుకంటే ఏమో నేనే వెళ్ళవలసి వస్తుందేమో వాళ్ళ ఇంటికి, అంతటి స్థితి రానీయకు సుమి అన్నట్లుగా పండితోత్తములు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తూ ఉంటుంది. సొంపారగ సొంపారంగనతనికి బహు సంపదలందింపని వియచాలునునిక భక్షింపగవలబదు త్రిజగత్ సంపత్కర దేవదేవ సర్వాత్మ హరి. ఈ హరి మనం అనుకున్నట్లుగా చూడండి, హరి అనేది ఎంత గొప్ప నామం అంటే ఆత్మతత్వం ఎప్పుడూ ఉన్నదే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. ఉన్నదాన్ని గ్రహించడం ఏమిటి? ఎప్పుడు ఉన్నదాన్ని సంపాదించడం అనరు. ఉన్నది ఉన్నదే అంతే. హరి అంటే లేని దాన్ని నాశనం చేస్తాడు కాబట్టి ఎంతో ఆర్ద్రతతో, లేనిదాన్ని అంటే శాశ్వతంగా ఉండజాలని దాన్ని. ఏదైతే మనమే అనుకుంటున్నామో అటువంటి భావనను పూర్తిగా నశింపజేసి నశింపజేయగలిగితే ఉన్నది నీవాయే. అందువల్ల హరి అంటే హరింపజేసేస్తాడు, అక్కర్లేని దాన్ని తీసేయగలడు. అది హరి. త్రిజగత్ సంపత్కర, నాకా కుచేలునిక ఎంతమందికి సంపదను ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాడవయ్యా నువ్వు. ఇంకా నీవు గ్రహించుకుంటూ పోతే నేను కుచేలుని ఇంట ఉండవలసి వస్తుంది. లక్ష్మి కదా అది. ఇక వెళ్ళి రానాయన అన్నట్లుగా తాత్పర్యం అర్థమవుతోంది. పరమానంద భరితుడయ్యున్నాడు. అనేక భోగాలని ఉపచారాలని గ్రహించాడు. తిరిగి తన ఇంటికి రాబోతున్నాడు. రాబోతుంటే మనస్సులో అనుకుంటున్నాడు, ఏదో కొంత 1116లో 116లో చేతిలో పెడతాడు అనుకున్నాను. ఆ తాత్పర్యం ఆ భావం ఏం రాలేదేమిటో. అయినా కృష్ణ ప్రేమ ముందు ఇవన్నీ ఎందుకులే, ఎంత ఆనందమైపోయింది. నందతుందిల మనస్కాహ, భక్తులందరూ కూడా అని అనుకుంటూ గృహానికి వస్తుంటే నా గృహంలా గృహం కనిపించట్లేదు. ఆ సమయంలో అదే స్థానమందు సౌధరాజాలకు అన్ని అన్ని కూడా చూసి ఈర్ష్యపడేలాగా కనిపిస్తోంది ఒక సౌధం. కృష్ణ ప్రేమతో కట్టబడినటువంటి సౌధం. సరే, అందులోంచి కాంత వచ్చింది. రండి రండి, ఇది స్థితి, అర్థమైందా అన్నట్లుగా. ఉండేటువంటి ఇంట్లో ఉన్న కృష్ణ ప్రేమతో కలిగినటువంటి ఐశ్వర్యములతో కూడి ఉన్నటువంటి ఆ కాంత ముఖమునందు ఆనందం చూసి, ఆ ఆనందం కేవలం ఐశ్వర్యమయులుగా అవ్వడం వల్ల వచ్చినటువంటి ఆనందం కాదు. పతి రాకను గమనించి భర్త వచ్చిన తరువాత, భర్తను చూసిన తరువాత కలిగేటువంటి ఆనందం రమణికి ఐశ్వర్యాలు ఉన్నంత మాత్రం కలుగుతుందా అన్న భావం. అది రండి రండి. తరువాత ఏం జరిగిందో చెప్పడం. అంత మాత్రం చేత నీవేం తీసుకురాకపోతే వెళ్ళిపో అని కాదక్కడ భావం. ఏదుంటే అదే ఉన్నదానిలోనే. కానీ తిరిగి వచ్చాడు భర్త. ఆ ఆనందము ముందుగా దూసుకుంటోంది. తన విభురాక ముందటంగని మనమున హర్షించి వైభవం బలర మనుజ కామిని
రూపంబుగైకొన్న ఇందిరా వనిత చందంబునదనరుచున్న కలకంఠి తన వాలుగన్నుల క్రేవలనానంద బాష్పంబులంకురింపనతని పాదంబుల కాత్మలో మృక్కి భావంబున నాలింగనంబు చేసే నాధరాదేవుడతుల దివ్యాంబరాభరణ విభూషితలైరతిరాజు సాయకముల గతి నొప్పు పరిచారికలు భజింప లలిత సౌభాగ్యయగు నిజలలన జూచి. నిజలలన, నా భార్య అది. అంత పద్యమునందు కూడా తన వాలుగన్నుల క్రేవల నానంద బాష్పంబుల అంకురింప, నాకు చేరిన భార్య భర్తను చూసిన తరువాత నీవు వెళ్ళిన పని సార్థకమైనది అన్న విషయం తెలుస్తోంది లేవయ్యా అన్న భావాన్ని చెప్పటం కోసం ఒక్కసారి ఆ కనుదోయితో భర్తను చూసింది. నాకు అర్థమవుతోందయ్యా, ఆ చూపులోనే నేను నీ భార్యగా అవ్వటం నా అదృష్టమయ్యా అన్న భావాన్ని కూడా ఆవిష్కరిస్తోందన్నమాట. అది అందులోంచే వస్తాయి పరమ ప్రేమలు. అంటే ఇటువంటి ప్రేమ చూపిస్తున్నప్పుడు భర్త కూడా అంటాడు, నాదేముందిలే, నీ వంటి భార్య ఇంట ఉంటే లక్ష్మీదేవి కదా, నాదేముంది అన్న భావం ఆయన ఆవిష్కరిస్తాడు. ఇంకా ఈ భావావిష్కరణకి అంతుండదు. అంతు లేదు అన్నప్పుడు ఒక్కసారి ఆలింగనంతో సరి. ఆ తల్లి అతని పాదంబులకు ఆత్మలో మృక్కి. ఎంత చక్కటి వర్ణనాది. భర్తని కాగలించుకోవటం మొట్టమొదటి ప్రక్రియ కాదు, భర్తని నమస్కరించడం మొట్టమొదటిది. ఆ సందర్భమునందు పరమౌచిత్యంతో తల్లి మొట్టమొదటిగా ఆత్మయందు తన మనస్సులో నమస్కరించుకుని అప్పుడు ఆలింగనం చేసుకున్నది, తన ఆనందాన్ని పంచుకోవటం కోసం. 1 రూపాయి వచ్చినప్పుడు అదే ఆనందంగా పంచుకున్నారు. ఎన్ని రూపాయలో గణించలేని స్థితి వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఆలింగనం చేసుకున్నారు. పరమ ఆదర్శ దంపతులు అనిపిస్తుంది కుచేల దంపతులు. పిన్ని, అక్కడ ఏమైనా అటుకులు ఉంటే ఒక్కసారి నైవేద్యం పెడతారా? అంతటి పరమ పవిత్రమైన కుచేలోపాఖ్యానం ఇది. శ్రీకృష్ణుడు ప్రసాదించినటువంటి ఆ సంపదనతో అఖండంగా అనుభవిస్తూ తరువాత కృష్ణధామానికి ఎగినట్టుగా మనకి గోచరిస్తూ ఉంటుంది. అటువంటి కుచేల ఉపాఖ్యానము వింటే చాలట. మురహరుడిట్లు కుచేలుని చరితార్థుని చేసినట్టి చరితము విను సత్పురుషులకిహ పరసుఖములు హరిభక్తియు యశము గలుగునవనీ నాథ. శుకాచార్యుల ముఖము నుండి ఈ ఫలశ్రుతి వచ్చింది అంటే అందులో సందేహము ఇసుమంతైనా ఉండజాలునా? మురహరుడు ఇట్లు కుచేలుని చరితార్థుణ్ణి చేసినటువంటి ఈ కుచేల ఉపాఖ్యానము అనేటువంటి పరమ పవిత్రమైన ఘట్టం ఏదైతే ఉన్నదో అది విను. శ్రవణానికి ఎంత ప్రాముఖ్యమో కదా, అది విను అని అంటున్నారు. పరీక్ష నృపేంద్ర విను, చెప్పగా వారు చెప్పాలి, వింటే వీరు వినాలి అన్నట్లుగా ఉంది. వింటే నృపేంద్రుడు వినవలే, పరీక్షిత్తు వినవలే, పరీక్షిత్తు వలె వినవలే. అది సందేశం అన్నమాట. చెప్పగా శుకుల చెప్పవలే, శుకాచార్య ప్రోక్తము కావలే. అప్పుడు శంఖమందు పోసినటువంటి తీర్థమాయే అన్నట్టు. సత్పురుషులకిహపర సుఖములు హరిభక్తియు యశము గలుగు అవనీనాథ. ఇహపర సుఖాలు కలుగుతాయట. ఇంకా ఏం కావాలి అని విడిగా రాసుకోవాలా కాగితం మీద ఫలానాది అని? అవసరమే లేదు. ఇహపర సుఖములు కలుగుతాయి, సరి సుఖంగా ఉంటే చాలు. దీస్ ఆర్ ఆల్
అష్యూరెన్సెస్ ఫర్ ఎవర్. హరిభక్తి కూడా కలుగుతుంది సుమి. ఇహపర సుఖాలు కలిగితే తిని పడుకోవడం ఒకటే మిగులుతుంది. అంతేకాదు, ఇంకొకటి కూడా ఇచ్చారు, ఆ హరి పదముల యందు భక్తి. దానికోసమే కదా పంచభూతాదులు కూడా ఎంతో ఆర్తితో అడిగాయి శ్రీనాథనాథ అని చెప్పి. అది ఫలశ్రుతిగా. పిన్ని కృష్ణుడు అటుకులు తిన్నాడా? ఆ తరువాత ఎవరో అడిగారు, స్వామి మీ అంశే రుద్రాంశ పూజ ద్వారా అఖిల సంపదలు కలుగుతున్నట్టుగా వారి భక్తుల్ని చూస్తే తెలుస్తోంది. అదేమిటో మీ భక్తుల్ని చూస్తే గనక అతి కష్టాలతో కొండకచో దరిద్రతను కూడా అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తోంది, ఎందుచేతంటారు అని ప్రశ్నించారు. అది ఆ రకంగానే నిర్ణయింపబడింది సుమి. అంతా లీల. పరమేశ్వర పూజ, సమస్త సంపదలు, అష్టైశ్వర్యములు అనగానే ఈశ్వరుడే ఇంట్లో ఉండి తీరాలి. అష్టైశ్వర్యాలు ఉన్నాయి అంటే ఈశ్వరుని యొక్క భస్మం ఉంటే చాలు, ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. విభూతి, విభూతిర్భూతిరైశ్వర్యం అని పరమాచార్యులు వారు అంటారు. విభూతిని ధరిస్తే చాలు, అవి ఈశ్వర లాంఛనములు, చిహ్నములు అన్నమాట. పూర్తిగా కప్పుకుని ఉంటే ఐశ్వర్యవంతుడివే నీవు. సో దట్ ఇన్ఎక్స్ప్లికబుల్ బ్లాంకెట్ ఆఫ్ ది ఆల్ వెల్త్, అది భస్మకు ఉండేటువంటి గొప్పతనం. సరే, అప్పుడు అంటున్నారు నారాయణుడు, వసుమతీనాథ యవ్వని మీద నాకనుగ్రహ బుద్ధి వడమున ఘనుని విత్తమంత యుగ్రమమున అపహరించిన వాడు ధనహీనుడగుచు సంతాపమంద విడుతురు బంధుల విధమున నొందిలియై చేయునది లేక అఖిల కార్యభారంబులుడిగి మద్భక్తులతో మైత్రి నరపుచు విజ్ఞాన నిరతుడగుచు విదపవాడ వ్యయానంద పదం నాత్మనెరిగి సారూప్య సంప్రాప్తి నెలమినొందుగాన మత్సేవ మిగుల దుష్కరమటంచు వదలి భజయింతురితర దేవతలనెప్పుడు. ఇప్పుడు అనిపిస్తోంది, భద్రాచల రామదాసు వారు ఎందుకు అంత కష్టం పడ్డారు అని. రికమెండేషన్స్ ఎన్నో అవసరమయ్యాయి, నన్ను బ్రోవమని చెప్పవే అని అడుగుతూ ఉండగాక, అంటే విష్ణువుకి ప్రేమ కలిగితే భయమే బాబోయ్ అన్నట్లు. ఏ రకంగా తీసుకెళ్తాడో ఏమిటో. నాకు అనుగ్రహ బుద్ధి కనుక పూర్తిగా కలిగితే, అందుకనే ఉద్ధవుల వారిపై ఎంతటి ప్రేమ కలిగినదో అట. ఒక చోట అంటారు, లక్ష్మి నాకు ఉద్ధవునిపై అంతటి ప్రేమ, నీ మీద కూడా అంతటి ప్రేమ ఉన్నదా అని సందేహం అన్నారట. అంతటి ప్రేమ కలిగితే అనుక్షణమే కదా పరమపద ప్రాప్తి. యవ్వని మీద నాకు అనుగ్రహ బుద్ధి వడమున ఘనుని విత్తమంత యుగ్రమమును అపహరించిన వాడు. అంతే కదా, అంటే ఈ క్రమము లేదు అంటే పూజ చేస్తూనే ఉంటాం, ఇంకా నేనున్నాననే భావన ఎన్నాళ్ళది ఎన్నాళ్ళది అని మనం అనుకోలేము. నారాయణుడు అనుకుంటాడు, ఇంకా ఎన్నాళ్ళురా, ఆ సీమ కలిగినటువంటి ఆనందంలోనే నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు, నా స్వరూపునిగా నువ్వు ఉండడం నాకు ఇష్టం. నా ప్రేమ పెరుగుతోంది సుమి, ఇంకా నువ్వు తాత్కాలికమైన దరిద్రాన్ని అనుభవించు అంటాడేమో. ఆ రకంగా నేనని నాదని రెండూ పూర్తిగా నశించేదాకా, అప్పుడు ఈ దుఃఖం, అందుకనే ఈ దుఃఖము సేతు లాంటిది.
ఈ దుఃఖ సేతు లేకపోతే పరమపద ప్రాప్తి కలగడం కష్టంగా ఉంది. అందుకనే పరమహంస యోగానంద మహర్షి వారు రమణ మహర్షుల వారిని కలిసిన తర్వాత దుఃఖం అంతటిని నశింపజేయగలిగే సమర్థుడు ఒక్క లిప్త కాలం ముందు ఆనందాన్ని ఇవ్వచ్చు కదా అంటే దుఃఖమే దారి అన్నారట రమణ మహర్షి ఇంద్రుడు. వారే వీరా అన్నట్లుగా ఉంది ఈ వాక్యము చూస్తే. అందువలన హరిపదాలని పట్టుకోవాలి, సకల సంపదలను కలగాలడానికి అనడానికి ఈ పరమ భాగవత పురాణమునందు భాగవత దశమస్కంధ ఉత్తర భాగాన్ని అధ్యయనం చేసుకునేటువంటి అవకాశం కలిగిన వారమాయే. శరధి మద విరామ సర్వలోకాభిరామ సురరిపు విషభీమా సుందరీ లోకకామ ధరణి వరలలామ తాపస స్తోత్ర సీమ సురిచిర గుణధామ సూర్యవంశాబ్ధిసోమ అని కృష్ణాభిన్నుడైనటువంటి రాముణ్ణి స్మరించుకున్నాము. ఇంతటి అవకాశమును నాకు అనుగ్రహించినటువంటి రుక్మిణీ కృష్ణుల పాదపద్మములకు నమస్కరిస్తూ వారి అనుగ్రహంతో 6వ దినమున కూడా ఎంతో ఉత్సాహముతో మిత్రగణ సాక్ష్యముతో చక్కగా భాగవత సప్తాహమును చేయగలుగుతున్నటువంటి రమణీ దంపతులకు ఇతోధికంగా శ్రేయస్సు కలగవలనటువంటి కోరికతో భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో నా వాగ్వ్యాపారాన్ని విరమిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః. సజ్జనాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. శరదాం శతం. శరదాం శతం. అందరికీ నమస్కారము. మీ యొక్క అనుజ్ఞతో నేను ప్రస్తుతం కొంచెం ఆవలికి పోవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి కొంత సమయం కనుమరుగవుదామని మీ అనుమతి తీసుకోబోతున్నాను. ధన్యవాదాలు.